ఓటు నెక్కగలవా పోనరహరి తెడ్డు వేయగలవా పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్పై ఎక్స్ వేదికగా పొలిటికల్ వార్ నడుస్తోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కు కావటం వల్లే కవితకు బెయిల్ వచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. దానికి కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. న్యాయస్థానం తీర్పుపై అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన బండి సంజయ్పై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరారు ఆయన. లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ రావటం పట్ల బీఆర్ఎస్ కాంగ్రెస్ కు ఎక్స్ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అటు కవితకు బెయిల్, ఇటు కాంగ్రెస్ వ్యక్తికి రాజ్యసభ సీటు ఒక్కసారే వచ్చాయని పేర్కొన్నారు. బెయిల్ కోసం వాదనలు వినిపించిన వ్యక్తిని రాజ్యసభకు ఏకగ్రీవంగా నామినేట్ చేయడంలో కేటీఆర్ రాజకీయ చతురతను చూపించారని విమర్శించారు. వైన్ అండ్ డైన్ నేరగాళ్లకు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు బండి సంజయ్. బండి సంజయ్ కు ఎక్స్ వేదికగానే కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న వ్యక్తే సుప్రీంకోర్టు తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తారా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలను కోర్టు ధిక్కరణగా భావించి చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సీజేఐని ఎక్స్ ద్వారా కోరారు కేటీఆర్. కవితకు బెయిల్ రావటం బీఆర్ఎస్ నైతిక విజయం అన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి బండి సంజయ్ వ్యాఖ్యలు రాజకీయ అజ్ఞానానికి నిదర్శనం అన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలు పూర్తిగా కోర్టు ధిక్కరణ కిందకే వస్తాయని ప్రకటన విడుదల చేశారు నిరంజన్ రెడ్డి.